ఏమైందమ్మా? భయపడకండి. ఏమైంది? భయపడకమ్మా. మనం ఎక్కడికి వెళ్ళిపోదాం అక్క, నాకు భయంగా ఉంది. దిగు. అదిగో అక్కడే. భీమా అన్నయ్య, అమ్మ పిల్లలు చాలా భయపడిపోయారు. అన్ని వైపుల నుంచి మా మీద దాడి చేస్తున్నారు. నేనేం చేయాలి? గౌతమి, నువ్వు బాధపడకు, అంతా నేను చూసుకుంటాను. కామ్రేడ్స్, ఇది ఇండియానే, ఇది మన సొంత దేశమే. ఇక్కడున్న ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టమైన కులం, మతం, వాళ్ళ డిసిషన్ తీసుకుంటానికి వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఉంది. అయినా కూడా కొన్ని చోట్ల చట్టాల్లో దీన్ని ఒప్పుకోవట్లేదు. కులానికి, మతానికి ముఖ్యత్వం ఇవ్వని మనం మనుషులకు మాత్రమే ముఖ్యత్వం ఇచ్చే మనం ఈ పార్టీని అస్సలు అంగీకరించాం. రెండు వేరే వేరే జాతి మతాలు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఈ ఆకాశమే ఇరిగి పడిపోదు. ఈ జాతి మతం అన్న పేరుతో ఈ మనుషుల్ని విడదీయలేని పార్టీ మనకు కావాలి. లాల్ సలాం కామ్రేడ్స్. లాల్ సలాం. సరే సరే సరే, కలుద్దాం. చూద్దాం. అలాగే. సరే, వెళ్ళేస్తాను. కామ్రేడ్, అమ్మాయి మీద మీకు చిన్న కన్నుంది కదా. దొరకని ద్రాక్ష పుల్లగా ఉంటుందంట, అది అలాగే. అవసరం మాట్లాడుకో. యాప్లో జీడిపప్పు అది నేనే డిసైడ్ అవ్వాలి. వెళ్ళాడు పక్కకి. సరే సరే. నాకు 3 పొరటలు ఎక్స్ట్రా కావాలి. వెజిటేరియన్ అంతా వద్దు, చికెన్ కూర కావాలి నాకు. అర్థమైంది కదా? జపమాల రాసాను నా జీవితం, ఒక్క జపమాల రాసాను అమని కోసం, ఒక్క జపమాల రాసాను. గౌతమి, గౌతమి, వాళ్ళు వచ్చేసారు. ఎవరు? అదే ఆనంద్. అక్క, అక్క, నేను చూస్తాను. వద్దు, నువ్వు వెళ్ళకు. అమ్మ ఉండమ్మా. నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్ళి మాట్లాడతాను. అక్క, ఆనంద్, నీకు చేతులెత్తి మొక్కుంటాను, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి. ఏంటి నటన, ఎంత యాక్టింగ్. దయచేసి ఆనంద్, మీ అమ్మాయికి పంచాయతీలో ఉద్యోగం దొరికిందని అంత దొరికేస్తుంది అనుకోకండి. మీకు ఇంకా చాలా విషయాలు జరగాలంటే మీకు మా సహాయం కావాలి, అంతే కదరా? ఎలాగైతే అంతా మర్చిపోయావు. దయచేసి ఆనంద్ వాళ్ళని వదిలేసి ప్లీజ్. అరే, ఎవరది? మీ కూతురా? నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు బానే ఉన్నావా? ఇలా చూడు ముసల్దనా, మన మొత్తాన్ని జాతిని అవమానించి నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండాలని అనుకుంటే నిన్ను చంపేస్తాను. నీకు కూడా కలిపే చెప్తున్నాను. రేయ్, ఒక్కరు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. అందరినీ తగులు పెట్టేసేయండి. మేమందరూ ఉన్నాం కదా, వీడిని వదిలేయ్. మేమందరం వల్ల మీరు భయపడతాను. ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు. నువ్వు మాట్లాడావు కదా. కామ్రేడ్ చెప్పినందువల్లైతే జరుగుతుంది. సరే, నేను తనకి ఫోన్ చేస్తాను. నన్ను ఎప్పుడు నువ్వు తిడుతూనే ఉంటుందిరా.
భయపడకండి, అది అంత ఎప్పుడు జరిగేదే సరిపోతుంది కదా. ఏమైంది? అవును, ఎప్పుడు ఇంకా జరిగేది? రాలేదు. తను ఫోన్ ఇవన్నీ ఎప్పుడు జరిగేయాలి, ఇలాగే ఉంటాయి అనుకుంటా. ఏం చేస్తాం? ఏమైంది, బయలుదేరారా? వాళ్ళు బయలుదేరిపోయినట్టున్నారు. ఫోన్ చేస్తే తీయట్లేదు. వస్తుంది, మేమందరం ఉన్నాం కదా. మైకల్, ఫాదర్ ఒక్క నిమిషం. ఏవైంది? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వచ్చేస్తారు ఫాదర్. చెప్పిన టైం గడిచిపోయింది. అది నేను లోపల ఉంటాను, వాళ్ళు వస్తే నన్ను పిలువు. అలాగే ఫాదర్. మైకల్, గౌతమి ఇంకా రాలేదే? అది భయపడకో, నేను ఒకటి చేస్తాను. నేను వెళ్ళి చెక్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఓకేనా? రాజు, బండిది మిత్రుడా, ఇక్కడ నువ్వు అన్నీ చూసుకో, సరేనా? నేను చూసుకుంటాను, నేను వెళ్ళు. వస్తాను. వెళ్దాం. జాగ్రత్త. వాళ్ళు ఇంకా రాలేదా బాబు? ఇప్పుడు వచ్చేస్తారు. తను రాదు కదరా. తనకి క్రిస్టియన్గా మారటం ఇష్టం లేకపోతే ముందే చెప్పుండాల్సింది. అలా కాకుండా ఇలా ఊళ్ళో వాళ్ళందరి ముందు నన్ను తలదించుకునేలా చేసుండకూడదు. రాహిలమ్మ అనుభవించిన కష్టం చాలా ఎక్కువ. ఎవరూ దాన్ని అంగీకరించలేరు. నేను ఎన్నోసార్లు ఆలోచించాను. నాన్న లేని మేము, మా ఇల్లు, పిల్లల చదువు. నేను దారి తప్పితే ఇవన్నీ నాశనం అయిపోతాయి. నన్ను క్షమించండి. తల్లి కొడుకులిద్దరు మనసు నాకు బాగా తెలుసు. మీ కొడుక్కి ఆ దేవుడి దయ వల్ల మంచి అమ్మాయి దొరుకుతుంది. మీరా? మీరు వస్తారని నాకు ముందే తెలుసు. విషయం అంతా మీకు తెలుసు కదా. నా దగ్గర కోపడకండి, టెన్షన్గా ఉంది. నాకు తెలుసు. ఈ నెల కూడా కాస్త వెయిట్ చేయండి. దానికి ఇంకా ఒక వారమే కదా ఉంది. ఇంకా ఒక్క వారం ఉంది కదా, ఈలోపు ఖాళీ చేసి తాళం ఇస్తాం. సరే సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే. వాడు ప్రేమించింది నిన్నై ఉండొచ్చు, కానీ వాళ్ళ అమ్మ చెప్పిందని ఒప్పుకున్నాడంటే దాని తర్వాత కష్టపడపోయేది వీళ్ళ జీవితాల్లోనే. అయినా కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అమ్మా, ఇలా రామ్మా. నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానికి నీకు అర్హత ఉంది, కానీ నువ్వు చుట్టుపక్కల వాళ్ళని కష్టపెట్టి మతం మారటం అనేది మంచిది కాదమ్మా. ఇలా చూడండి, తను ఆ పెళ్లి వద్దని నిర్ణయించుకుంది. అందుకని మేము. ఇలా చూడు సావిత్రి, నువ్వు దేనికి భయపడదు. ఆనంద్ ఏ సమస్య తీసుకురాడు. అందరూ ధైర్యంగా వెళ్ళండి, మంచి జరుగుతుంది. సరే, ఉంటాను. సరేమ్మా.
ఇదిగోండి తాళాలు. నేను చెప్పినట్టే ఖాళీ చేసేసాను. ఉంటాను మరి. పద వెళ్దాం. మైకేల్, ఏంటమ్మా? గౌతమి, 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 పదమ్మా. చెప్తున్నాడు కదా. ఏమైందమ్మా? ఎవరు వాడు? ఒకసారి ఇటువైపు నిన్ను చూశాననుకో. నేను కాపాడండి, కాపాడండి, కాపాడండి. అయ్యో అయ్యో ఒక్కటిచ్చానంటే చెప్పు తల్లి. నిన్నే కొట్టే కదా ఎంత తెలుస్తాను రా, చూస్తాను రా. పోరా. ఇంట్లో లేని సమయంలో ఇక్కడ వద్దమ్మా, మరి అక్కడికైనా వెళ్ళిపోదాం. నన్ను క్షమించండి అమ్మా, నేను కావాలని చేయలేదు. వాళ్ళకెవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను. మీరే చూశారు కదా,
వాళ్ళు భయపడిపోయి ఉన్నారు.